महामंत्री महामंत्री अब्बा అయినా కావున అవును నిన్ను నూరేళ్ళ చల్లగా పడుతున్నాయన మహామంత్రి అది అయినా కావున అవును మా ఇంటికి వచ్చిన కొత్త పనివాడి అవును నేనా మా పల్లి మా పట్టణము మా కులగోత్రము ఏమనగా నీకు తెలుసున్నది నాయన మీ పల్లె అది మీ పట్టణము అది మీ కులము మీ గోత్రము అది నాకు తెలుసునే గాని ఇక్కడ కూర్చొని సభకి ఎలా తెలుపు చేయండి మహామంత్రి అయినా మా పల్లి పెద్ద మా కులగోత్రం తెలుపు అడిగిచ్చు నాయన మహామంత్రి ఆహా
మహామంత్రి అబ్బా మాది పరమదేశం పాలిగొండ పట్టణం. ఏం పట్టణమా? పాలిగొండ పట్టణం. ఆ పట్టణమా? ఆ పట్టణం అంటే పాల్గొండపల్లి పట్టణము. అది మా పక్క వేరే పట్టణాలు వచ్చినాయి, పక్కగా వచ్చినాయి. చెప్పు. కళ్ళకున్నాండి వాళ్ళ పక్కన కొండ అట్లా రెడ్డి వచ్చినాడు, ఆయన ఊరు చెప్తాడు. అబ్బా ఎవరు మీరే? ఎవరిని? రండి రండి రండి. వాళ్ళు తెలిసే కదా పాప. మహామంత్రి చెప్పురా. మహామంత్రి మాది పరమణ దేశంలో పాలిగొండ పట్టణం. పాల్గొండ పట్టణము. పాలిగొండ పరిపాలన చేసేవారు చూసుకొని ఇతరానికి లేకుండా మాకు అలవాటే కొట్టుకున్నది. మాకు కొట్టుకునేది అలవాటే. కొట్టుకునేది అలవాటే? నిజంగానే కొట్టుకుంటావా? మేము నిజంగానే కొట్టుకుని డూప్లికేట్ కొట్టుకుంటారేమే. ఏడాడు కొట్టుకునేది నువ్వు? ఏడంటే ఆడ కొట్టుకుంటాను. ఎవరు జాబ్ శిక్ష ఎవడంతా వంకల్లా గట్లా నీళ్ళ అక్కడంతా ఏం పనులు మనకి ఒట్లా కొట్టుకుంటావు. అది దానికెళ్ళి నువ్వు ఎవడు మేటలు లేకపోయేది. ఇంకా సాయలేదు ఉంటుంది నా కొత్త సాయికినే వేస్తారండి నా కొత్త కొండ అట్లా రెడ్డి ఒక మాట అంటాడు సంగతి పెడతాడు. నీకేమరా అంత బాధ కూడా ఎట్లా బతికిడాడు ఆయన? అది ఇవుడు ఏడ దూసాల చెప్పులు ఇచ్చి పెట్టలేదు ఆయన. అంటే నేను చెప్పులు దొంగతనం చేసేకి వచ్చిన అట్లని కదా ఎవరన్నా ఇటు పెట్టి పక్కగా చేస్తాడు. మరి అట్లా బతికిండ కూడా ఏం మైక్రో రేట్ వేసాం నువ్వే మనతో ఫీల్ అయ్యేదే. ఇప్పుడు మా రెడ్డి మా రెడ్డి కూడా యాదో బజార్లో కొనిలే కిటికీలో ఒక్కోటి ఉంటాడు అడుగు. ఎంత బాధైపోతున్నారు నిజం జాగ్రత్తగా మేట్ చేస్తాడు చూడే. దాన్ని ఏమన్నా కలకలుగా చెప్పేదానికన్నా ఉంటారు ఎవరన్నా కానీ. చెప్తాను రా. భయం అయిపోయి కదా నాకే. మా రెడ్డి వాళ్ళ ఇంటికి ఎవరన్నా పోనీలే నాటి కోడి సారే చేసి పెట్టిన ఇవిడు నా సత్యమా చెప్పరా. మంచి ఎరుముండే పెట్టుండవు నీ దేవుడే పెట్టుండవు లేకుండా ఏమేంటికి కూడా తీసేస్తా. అబ్బా బాటి మా రెడ్డి వాళ్ళ ఇంటికి ఎవరన్నా పోండక నాటి కోడి సారే చేసి పెట్టింది. ఎవడన్నా పోండ ఫుల్ బిర్యానీలు చేసి పెడతాడు. అయినా ఆ కోడలు మాత్రం ఏటనికి ఎత్తుకొస్తాడు. ఈ పొద్దుటికి నాకు తెలియదు. ఏం ఏడా తీసుకొస్తావు ఎత్తుకొస్తావు? మరి కేవలం కదా మన పాలిగొండ పట్టణంలో కోడి పాలన ఉందిరా. ఏడా మన పాలిగొండ పట్టణం ఎనిక ఇంకొస్తాను అట్లా చికెన్ చేయండి అని అడిగి పనుకు పని చెయ్యి. గుంతన్న కొట్టిందిరా పోతారు. ఏం నీకెండ్లేదు బతికేట్లు వెళ్తారు. ఏం బా మహామంత్రి చెప్పురా చెప్పురా. నా ఫ్రెండ్ ఫ్రెండ్ పొద్దున్నట్టు మాట్లాడాలి. ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పోయి మాట్లాడు. వాళ్ళ ఇంట్లో పోయి మాట్లాడు రావాలి నువ్వు. నిజమే మహామంత్రి ఏం బా చుట్టుముట్టు పల్లెలకంతా కోర సింహం. ఎవరు సింహమా? కోర సింహం కలిగిన వాడు. సింహమా? ఏదో సింహం అయితే చూపించప్ప. ఏమే సింహం తొడల మధ్యలో మధ్యలో చూపించప్ప. మా చిరుపుడు గారికి కనిపించేది 3 గంటల పైన. అంటే ఈవిడ సింహం అంటే సింహం లాంటి వాడు అనే మాట. నువ్వా సింహమా? నిజమే. ఇంకంత బాగా బతికింది ఆవిడ. యాద నీ పెండ్లాంని ఎవడు చూసి ఆమె గీర్ పోటు పంపిస్తావా? బొరుగులో నా సెల్లుకురా పని రాక్షి కట్టింగ్ నా భార్య నీవుడి పొలి కప్పించిండే. యా గాడిలో చూసి నీ పెండ్లాన్ని ఉంటుందా? 12 గంటలకు వెళ్ళిపోతుంది కదా చాలా కోపమా? అంటే మాకు ఈ నడుమ చాలా బాధలు అయిపోయా. దానికి పొలి కప్పిస్తాను. అది మా భార్యలు పనికి పోరు అంటే పని చేపిస్తారు. తెలుసు కదా మా పెండ్లాములు పొగల్లా పోతే అంటే మన పెండ్లాం అంటే నీకు నాకు కూడా పెండ్లాం చెప్తాను. మా పెండ్లాములు పొగల్లా పోతే మా రెడ్డి పెండ్లాములు ఎవరు సూడు కూడా రాత్రి పూటలు పంపిస్తాడు. మీరు బీట్రూట్ మా క్యారెట్ ఓహో అర్థమైతా ఉంది.
అర్థమైతుందా లేదా? అయితే ఉందిలే. ఇంకొక కొంచెం ఏమి అర్థం కావాలంటే ఇంకొక అర్థం వేసుకోవాలి. ఏమి నేను చెప్పింది చూడు పని చేసుకోవాలి. పొద్దుపూట ఇప్పటికి ఫీలింగ్ అయిపోతుంది. నన్నే చెప్పేది చూస్తారా అట్లా రెడ్డి వాట్ ఈస్ దిస్? ఇంగ్లీష్ రాదులే మాకే. మహామంత్రి ఆయన మా పల్లె పట్టం తెలిపిన కావున ఇక మన పాలిగొండల పట్టణంలో మాకున్న దూరతో తరపాలి తెలుసు. ఏమి నడుస్తుంది నడిపిసప్ప. ఎవరు బర్త్డే నీకేనా? నాకు లేపా పోదాం. మహామంత్రి ఇక నా పాలిగొండ పట్టణంలో మాకున్న దూరతో కలిగిస్తున్నాయా? మా అమ్మతో నేను చూసింది. మహామంత్రి వేరడానికి రాజ్యము ఎక్కడ బంగారు తోటలు బంగారు తొగుట్లో ఉండొచ్చు ఉండొచ్చు. అద్దాల తల గాజు మేడం ఇది మాది మాది. పొద్దున్నే దానికి ఈడే ఉంటుంది. పని చెప్పేసుకొని బూట్లో నన్నే పిలిపించి హ్యాపీ బర్త్డే లడ్డు లడ్డు వద్దులేపిడు బ్లడ్ వచ్చాను. మహామంత్రి నేనేం చెప్తాను మర్చిపోతున్నాను. అదంతా మందే అంటాడు. ఇదంతా రేకులు అంతా మందే. ఎంత అద్దాల మేడ? మహామంత్రి 7 అంతస్తుల అద్దాల మేడ. ఎన్నో అంతస్తులా? 7 అంతస్తులు. 7 అంతస్తుంది అద్దాల మేడ. అంతలా అద్దాలు మాట ఉండుకొని కొంపముందర బాత్రూమ్ గెట్లేదు వెళ్ళప్ప. నీ పెండ్లం ఎవరు చూసిన రబ్బర్ సెంబ్ ఒకటి ఎత్తుకోని వస్తుంది జిల్లి చెట్టు కిందకి. ఆయమ్మ ఆడోళ్ళు వస్తే పుసుకు ఇంకొకటి మగోళ్ళు తింగలేదమ్మ. ఆ రబ్బర్ సెంబ్ తూట ఒకటి వెళ్ళిపోయింది. ఈ అమ్మ పుసుకొని లేసే లోపల ఉండే నీళ్ళు ఆడోసిపోతాయి కదా. అమ్మ నేను 7 దినాలు చూసినమ్మా. 8వ దిన మీద నాకు పిడిసి వచ్చినట్టే నిజంగా. అప్ప అయినా నీ పెండ్లాంకి బోలే పెద్ద పెద్ద గుండె కొండ్ల. మా బాత్రూమ్ ఎంత తెలిసినా ఎంతుందా? వీళ్ళు ఎంత అంతుంది మా బాత్రూమ్. బాత్రూమ్ ఎంతుందా? రామ్ రామ్ బాత్రూమ్ ఇంక అంతుందంటే ఇంక దాంట్లో గిన్నె అంతుందా? ఏంపా బాత్రూమ్ గిన్నె ఎంతుందా? ఏం గిన్నె? బేసన్ ఎంతుండాలట్ట? మామూలుగా అందరూ పనికినే బాత్రూమ్ అంటున్నాడు గిన్నె ఇంతన్నా ఉండాల. ఇంటికి నాకు ఒక అనుమానం. మీ ఇంట్లో బాత్రూమ్ కూర్చుని పోతారో లేకుంటే రెండు పిచ్చి కాదు బాత్రూమ్ కూర్చుని పోతారా లేకుంటే ఎలుపు జాస్తి ఉంటుంది కదా. అంటే కొనుక్కొని స్నానం చేసి పెట్టించినాం. స్నానం చేసి పెట్టించిన అంటే అన్ని చేసి దాని లోపల కట్టించండి. వాళ్ళ చక్రవర్తి నీ అంత సావుకారులు కదా మేము. నీకు కావాలేమో చెప్పు కట్టిద్దాం. మహామంత్రి
ఎక్కిన ధనమే దిగి తొక్కిన ధనమే కదా మన పాలకొండ పట్టణంలో. ధనుము. అవును. ధనం అంటే ఏం రెడ్డి? ధాన్యము. ధనం అంటే బంగారు. బంగారు. బంగారుకి ఏం తక్కువ లేదా? ఏమి కుదరలేదు మన నగరిలో. వజ్రన్న వైడూర్య నేల గోమేదక ఆభరణ పూలు పుష్పములతో అంతా బంగారేనా? అంతా బంగారే. ఏడుంటారు మా ఎక్కువ నీ బంగారు పోయిన చూడు. నెత్తిని కిరీటము, రొమ్మున పథకము. ఇది ఇది రొమ్మున పథకము అంటే నీ రొమ్ము నువ్వే వేసుకోలేదు. ఎట్లా చెప్పిన ఊరి మాకు అది ఎవరు రొమ్మున హెడ్ కాదు, మా రొమ్మున పథకం అంటే ఇది. బాగుంది. అంత బంగారేనా? అంతా బంగారే. బంగారుకి ఏం తక్కువ లేదా? ఏం తక్కువ వజ్ర వైడూర్యాలు. బంగారుకి ఏం తక్కువ లేదంటావో. మొన్న ఉగాది పండుగకి నీ పెండ్లాము కమ్ములు ఎత్తిపోతాయి. కమ్ములు కుదుపెట్టి వచ్చే కాసులు అయిపోయింటే దాన్ని కుదిపెట్టి వచ్చినాంలే. అట్లా నిజం. ఎంత 30,000 పెట్టొచ్చింది. మెరుగు పెట్టించుకొచ్చినది. మెరుగు పెట్టించుకొచ్చి అందరూ అట్లే చెప్పేది. ఇంకేమి లేదు లేక బంగారు దేంటిగా ఉంది స్వామి. మహామంత్రి ఏమరా మహామంత్రి మాకు నా తొలతు దర్బారు తెలిపిన కావున మాకు కలిగిన పుత్ర శబ్దాన్ని మనకు తెలుసు నాయన మహామంత్రి. తెలుపురెడ్డి కోడలు కలిగిన ఈ ఒక్క శ్రీరమ సిన్నారెడ్డి గారు అంటారు నాయన మహామంత్రి. ఎందరు కొడుకులు? 6 మంది. 6 జనం కొడుకులే? అవును. రామ రామ. ఏం రాత్రి పూట నీ గుడ్లకి నిద్రకి వచ్చినా లేదా రైతు? ఏం 6 జనం కొడుకులే? అవును. కోడాళ్ళు 6 మంది. 6 జనం కొడుకులు 6 జనం కోడాళ్ళు అంటే అందరికి దినాలు అయిపోయింది. లగ్నమంటగా పెళ్లిళ్ళు అయినాయి. అవును. 6 జనంకి పెళ్లిళ్ళు అయిపోయినాయా? అయిపోయినాయి. 6 జనం కొడుకులు గవర్నమెంట్ అయినా లేకుంటే ఏమన్నా ప్రైవేట్ అంటే ఆధార్ కార్డు అవసేపించింది అప్ప అంటే మామూలే. అందరికి ఎట్లుంటుందో మాకే అలాగే ఉంటుంది. అవునా? నిజమేలే. అంత లాక్డౌన్ లోనే కదా 6 జనం ఉన్నాం. లాక్డౌన్ లో పేర్లు పెట్టింది అంటే అంటే నువ్వు చెప్పే మాట ఏమి? అయ్యా నువ్వు అవని గురించి చెప్పకూడదు. పేరు పెట్టింది ఎవరు అంటే అప్పుడే ఒక 5 ఏళ్ళ తర్వాత. 5 ఏళ్ళు చెప్పు. నేను లాక్డౌన్ లో అంతా అయిపోయిందమ్మా. అంతా అయిపోయింది. ఏం బా గురువా ఏమో చెప్తాను లాక్డౌన్ అంటున్నాడు అంటే నీకు ఆపరేషన్ అయిపోయింది. మహామంత్రి చూడా మీరు నిజంగా మీరు కొండట్ల రెడ్డి మురా తీస్తాడు. పైన టోల్ గేట్ లో ఉంటాడా? 120 స్టార్ట్ అయిందిరా. పొడిని ఉండరు టోల్ గేట్ల. ఏమించుకుంటావు? మహామంత్రి టోల్ గేట్ లో ఎవరు అనుకున్నావు? వాడు పులిసింగాడు. మహామంత్రి అబ్బా ఏమో 6 జనం కొడుకులు పడాలి లెట్టాడు. కాకపోతే వాళ్ళకి జమీన్ లెటర్ సంపాదించి ఇంట్లో పెట్టించి ఏడాడు పెట్టించినావు. జమీన్ లెటర్ మన పాలిమండలో పట్టబడదా
ఇంకేం చేయకైతే నాకు వచ్చాడు అబ్బా నువ్వు ఏమంతలా మేట్లేస్తాను నేను పోతరెడ్డి కదా ఇక్కడ చల్లగా అయిపోయినా కింద నీ కాదులేప్ప మహామంత్రి మాది అంతా చెప్పినాం కావున మధ్యమానవుల కింద భూములు మనవి మధ్యమానవుల కింద భూములు నీవే రామలచ్చ కుండల కింద భూములు మనవి రామలేశ కుంటల కింద నీవే యమధర్మరాజు కుంటల కింద ఆస్తులు మనవి ఆస్తులు నీవే తెలుసున్నదైన మహామంత్రి నిజంగా ఎకరాలు జమీంద్రుడు అయినా మన పాలికొండల పట్టములు ప్రజలలో సుఖసేమక వర్ధిల్లుతున్నారని అక్క మా అప్పనికి ఎకరాలు జమీంద్రుడు ఆయన పూడిసి పెట్టేద్దావులేదు కరెక్ట్ అంతా పంటలు పెట్టేసినాడు అంత పుల్లు పంటలు పెట్టేసినాడు అంత అలసంలో ఆమ్దాలు జాస్తి వేసేసినాడు అలసంలు వచ్చి శాలకే ఆమ్దాలు వచ్చి నూనెకి ఇంక దగ్గరలో చేయాలి జిల్లాల వల్ల మహామంత్రి ఏంపా వచ్చిందనుకు మొరాలు కాపాడుతాను సన్మానం చేసేది కొంచెం పోండి అన్న అర్థం పక్కలో ఒలి కూటి కొట్టుకోండి వేసుకునే జమన్ వస్తుంది మహామంత్రి ఇంకా మన పాలికొండల పట్ల ప్రజలను సుఖసేమక వర్ధిల్లుతున్నారని మహామంత్రి నెలకు ఇస్తావా మహామంత్రి నెలకు ఇస్తావా నీలపైన కురసి మహామంత్రి పండలు పైరలు రొట్టెతండి 6,000 గోవులకు హారంగ పక్షులై పులి మేకలు కసోటున పవలించినాయా
ಕ್ಷತ್ರಿಯ ವೈಶ್ಯ శూద్ర ఇక్కడ పరివార జన్మగా సుఖ సేవకు వర్తిల్లుతున్నారు నాయన మహామంత్రి. విచారిస్తానప్ప. పావుగడ్డ పొరపడాలే కాకుండా అంగ వంగ కళింగ కాశ్మీర నేపాల కుపాల మగధ మౌర్య గుప్త సామ్రాజ్యాలంతయో చాలా సుఖోదయంతో ఉన్నాయి తండ్రి. చాలా సంతోషమే. అయినా ఈ ఊర్లో కొందరు సుఖం లేదమ్మా. ఎవరికి? ఈ ఊర్లో కొందరు సుఖం లేదు. వాళ్ళు సుఖంగా ఉండాలంటే వాళ్ళకు ఒక అర్థం కీయాలి. నేను చెప్పింది నీకు అలవాటు రైట్ పొద్దున్నే కాస్ట్ ఇస్తాను మొన్న ఇప్పించుకోకుండా వెళ్ళిపోయాడు. మహామంత్రి అంటే వారు కూడా మన పాలిగొండ పట్టణంలో సుఖ సేవగా పెట్టు. అందరూ సుఖంగా ఉంటారు. అయితే నాయన మహామంత్రి నా మనసులో వచ్చిన కోరికలైనా నా వెనతసలు అద్దాల మెడలు నా అందల్లారని అప్పుడు సుందరంగా దగ్గర నా భార్య వెళ్ళి మీ అమ్మ చూసాపో వెళ్ళి మీ రెడ్డి గారు ఆగి అనేదని వెళ్ళి మీ అమ్మని తీసుకురా. మా అమ్మని లెక్కేసుకోండి. నేను వచ్చింది కాక మా అమ్మని తోడుకోవట్లేదు. మా అమ్మ చెప్పులకి ఎప్పుడు ఉందా? మా అమ్మ మా ఇద్దరు ఒకే రెక్కలనే అదే మేత అదే ముందుగానే మా ఇప్పుడు కాకపోతే నా కొడుకు ఇవాళ 2 వేసుకుంటాడు. వానికి ఏమన్నా డిస్టర్బ్ చేసింది అనుకో వాడు సొప్పు తీసుకొని మా అమ్మతో నీకేమో కుక్క వేసినట్టుంది. పొద్దు కుక్క నీకు ఎరిచిడేది ఇంత రోషమే ఉంటుంది రోషము ఉంటుంది నీకే ఊరు వెళ్ళిపో. మహామంత్రి అనగా నా భార్య శీలమ కొండమ్మ దేవిని అట్లు చెప్పు. ఏడు మీ అమ్మతో అంటే నువ్వు అయితే మేమేం కావాలి? నువ్వు నాకు ఆ రెడ్డి నువ్వు అది నా భార్య నీ పెళ్ళం నాకు డార్లింగ్. ఇంగ్లీష్ తెలీదు. అదే నువ్వు నాకు డాడీ అది నీ పెళ్ళం నాకు లవర్. అడుగు డిసైడ్ చూరు నాకు ఇంగ్లీష్ లో ఏమనేది? ఇంగ్లీష్ లో లవర్ అంటే అమ్మతో సమానము అని. అంటే చుట్టాలు నీకు ఇనిపడలేదు. ఇడు నువ్వు నాకు డాడీ అది నీ పెళ్ళం నాకు డార్లింగ్. డార్లింగ్ డార్లింగ్ అంటే మమ్మీ అని. అమ్మ డార్లింగ్ మమ్మీ అమ్మ. నీకేం ఇంగ్లీష్ రాదు నా బొత్తు రాదు. ఇంగ్లీష్ వచ్చు అంటే నువ్వు నాకు డాడీ కాల్లా అది నీ పెళ్ళాం నాకు అమ్మ కాల్లా అది మన ఇద్దరికి పెళ్ళాము. నాకు ఈ మధ్య తెలిపోయిందా పోయిపోతాము నిజంగా. అప్ప నీకు పెళ్ళాము అది నాకు లవర్ నాకు మమ్మీ ఒకటే. లవర్ అంటే వేరే మమ్మీ అంటే అది వేరే. నీకు లూజ్ పట్టు పెళ్ళిపోయి కాలంలో మహామంత్రి వెళ్ళి మీ రెడ్డి గారు సభకు ఎప్పుడు చిన్నాగిరెడ్డి అని దిగులు పడిపోతుంది చెప్పులా. వాడు చిన్నాగిరెడ్డి కాదు పొడుగొచ్చి కాదు. ఏడాది పోదా సీతాలు పేర్చి వస్తే ఈ ఊరు చుట్టూరు అంతా ఆటోలతో ఆటోలో తోడిపోతాను. కూడా గడ్ల ఇంటి తిరుగు నాకు ధనం ఉంది ధాన్యం ఉంది ఏమీ తప్పలేదు. అయినా ఈయన కొడుకు ఏమీ లేదు. తిరుగు నాకు దుడ్డు దుకాణం చేస్తుందంట. అక్కడ మా రెడ్డికి ఏం తక్కువ నిజంగా భలే బాగా బతికినోడు మా రెడ్డి. ఎవడు మా రెడ్డిని మీ చెట్ల మగడు ఎవడొచ్చు రెడ్డి అప్పుడే వచ్చే సీతాపకాయలు ఏమో అంటున్నావు. అట్లా వాళ్ళకంతా జీతం ఇచ్చేవాడు అని చెప్తాను. అది ధర్మస్థలం స్థానంకి సీటీ కెట్టి గెలిచేది నా కొడుకు. తిరుగు నాకు దాని ముందే అని చెప్తాడు. అక్క
15వ తారీఖు వచ్చినట్టే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాను. చీటీ కాపీ పెట్టాల్సి వస్తుంది. ఎవరన్నా అడిగినా నా పెళ్ళాము బాగలేదు, హాస్పిటల్ అడ్మిట్ చేసినాము అని నేను ఎవరు చెప్పినాను మా రెడ్డికి ఎట్టేస్తాండి కాసు. అట్లా ఎవడన్నా నేను చెప్పినా మా రెడ్డి అట్లే పోయి కాసు కట్టేస్తాను. ఇప్పుడు ఎవరన్నా సంఘాలలో మా ఇంటికి రానిలే మా రెడ్డి పేరు చెప్పేపట్టి అట్లే వెళ్ళిపోతారు వాపస్. ఎలా అంటే వాడి దుడ్లు అంతా అకౌంట్ లో కట్ చేయించేస్తాడు. అట్లా బాగుపోతుంది రెడ్డి ఏమనుకోండి. చెప్పరా ఏమో చెప్తావా? మళ్ళీ నా కొడుకు పడిపోయింది సిగ్గిపోయిందంట. బ్లడ్ వస్తాను. అదే చూడండి, పావుగండ్ల పరిపాలన చేసే చిన్నాగిరెడ్డి భార్య అయిన శీలమ్మకొండమ్మ వాళ్ళకి వెక్కడానికి వేనుగులో తొలడానికి గుర్రాలు సంపత్త సౌభాగ్యము దౌలత దర్బారు దండిగా ఉన్న 6 మంది కొడుకులున్న 6 మంది కోడాళ్ళున్న ఆ శీలమ్మకొండమ్మ దేవి ఆడవాళ్ళ సంతానం లేక అంతఃపురంలో దుఃఖపోతుంది. ఇక్కడికి పిలిపించి ఒకసారి విచారించేది కాక. జయలక్ష్మీ